హాయ్ అందరికీ ఈరోజైతే ఎలక్కాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే నేను మొన్న పూజ కడ పెట్టుకున్నా, గణపతి పూజకి. ఇలా నేను బండతోటి వలగొట్టుకున్నా. ఇదైతే మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఒగరుగా ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది పచ్చడి. ఇలా తీసుకుందాము, ఈజీగానే వెళ్తుంది. అంటే ఈ సీజన్లో వస్తుంది, దొరుకుతాయి కాబట్టి చేసుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా అయితే నేను మొత్తం తీసేసుకున్నా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేయించుకుంటున్నా పౌడర్ కోసమని. మంచిగా వేగాలి. చాలా సింపుల్ అండి ఈ పచ్చడి. కొన్నే కదా అని నేను మిక్సీ వేసుకుంటలేను. నా దగ్గర చిన్న రోల్ ఉంది, రోట్లో అనుకుంటున్నా. ఇలా అనుకుందాము. ఇలా చిన్న ప్లేట్లోకి తీసుకుంటున్నా. చూడండి ఎంత మంచిగా అయింది, మెత్తగా అయింది. ఇప్పుడు కూడా నేను రోట్లోనే వేసి దంచుకుంటున్నా. ఎక్కువ మెత్తగా కూడా పట్టుకోవచ్చు, రెండు రకాలుగా. మిక్సీలో వేసి కూడా మెత్తగా చేసుకొని పచ్చడి పెట్టుకోవచ్చు. కాకపోతే పంటికి తలుగుతనైతే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను రోట్లో ఇలా కొంచెం కచ్చా పెచ్చగా దంచుకుంటున్నా. మరీ మెత్తగా దంచుకోవద్దు, ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా దంచుకోవాలి. మీ ఇష్టము, మిక్సీలో కూడా పట్టుకోవచ్చు మెత్తగా, కాకపోతే నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా పట్టుకున్నా. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువనే వేసుకోండి, చప్పగా తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇది ఒక 15 days వరకు కూడా ఈ పచ్చడి అనేది ఉంటుంది. ఉప్పు ఎప్పుడైనా కానీ నిండుగా ఉంటేనే పచ్చడి అనేది బూజు పడుతుంది, అందుకోసమని నేను ఎక్కువనే వేసుకున్నా. ఇప్పుడు ఒకసారి దంచుకుంటూ ఇవన్నీ కలిసే వరకు. ఇప్పుడైతే ఇలా దంచుకోవాలి, ఉప్పు కారం కలిసే వరకు. ఇప్పుడైతే నిమ్మకాయ పిండినాక అంత చేతితో అయితే కలిసే వరకు కలుపుకుంటున్నా. టేస్ట్ చూసి ఉప్పు పడుతుందా లేదన్నా చూసి మళ్ళీ ఒకసారి వేసుకుందాము. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. వేయించుకున్న చిన్న కడాయి మళ్ళీ పెట్టుకున్నా తాలింపు కోసమని. ఆయిల్ పోసుకుంటున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. ఆవాలు మంచిగా మాడాలి, పచ్చడి కదా, అందుకోసమని మొత్తం అయినాకనే ఉల్లిపాయలు ఆకలి ముక్కలు దంచుకోవాలి, దంచుకొని వేసుకోవాలి. అవి కొంచెం గోలగానే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే పోపు అన్నది అయిపోయింది. చల్లగా అయినాక మనం దంచి పెట్టుకున్న మెంతి పొడి, ఆవపొడి పోసుకున్నాము, అది కూడా యూంచుతా పక్కనకైతే దింపేసుకుంటున్నా. ఇప్పుడైతే మన తాలింపు కూడా చల్లగా అయింది. దీంట్లో మనం దంచి పెట్టుకున్న ఆవపొడి, మెంతి పొడి పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం దంచుకున్నాం కదా, దీన్ని మొత్తం వేసి దీంట్లో కలుపుకోవాలి. చూపెడతాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 1 day అయితే ఆయిల్ అన్నది మొత్తం పైకి వస్తుంది, అప్పుడు మనం తింటే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కాంచి బౌల్లోకి తీసుకుంటున్నా. మన ఎలిక్కాయ పచ్చడి అన్నది రెడీ అయింది.